యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరూ సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాం. అవును, ఈ దినం మనం ప్రభువుని ఆరాధించవలసిన దినం. అవును, ఈ దినం ప్రభువుని కొనియాడవలసిన దినం. కాబట్టి ఈ యొక్క తరుణం అనేక మందికి లేదండి, కానీ దేవుడు మనకి ఈ యొక్క సమయాన్ని ఇచ్చాడు. మనము ఈ యొక్క సమయంలో దేవుడిని మహిమపరచం. అందును బట్టి దేవుని నామములకు మరి ఒకసారి మహిమ కలుగుడుగా. ఆమేన్. ఓకే, మనందరూ కలిసి దేవుని మాటలకు వచ్చే మనం ముందుగా నేను మీకు పరిచయం చేసుకుంటాను. నా పేరు పార్సి నటరాజ్. నేను సుజాత గారి చిన్న అల్లునై ఉన్నాను. ఈ సమయంలో మరి నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, నేను బైబిల్ స్టడీ ఒక 4 years చేయడం జరిగింది. అదైన తర్వాత GDM సెయింట్ పాల్ న్యూ చర్చ్, మనకి అందరికీ తెలుసు కదా, విజయం గారి చర్చ్ అంటారు. ఆ చర్చ్ నుండి నేను వస్తా ఉన్నాను. దేవుడు ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించాలని నమ్ముతూ మనం వాక్యంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనం ఈ విధంగా ఉంది. లూకా సువార్త, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలిండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద బడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద బడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధిగా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులయ్యా. దేవా, మీరు మా జీవితం ఇచ్చిన యొక్క సమయానికే మీకు స్తుతులు, ఇచ్చిన యొక్క జీవానికే మీకు స్తుతులు నాయన. దేవ యొక్క తండ్రి, ప్రభుని అనుగ్రహించిన యొక్క మందిరాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభు. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తాము, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తాము. దేవా తండ్రి, ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాము. దేవా, నీ మాటలు వినిచుండగా ప్రభు, వెనుగల చెవిని గ్రహించే హృదయాలు ప్రభు మీరే మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చెరువచ్చిన మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అదే రీతిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తా ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటారా? హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సంతోషంగా మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా చేరవచ్చాం. ఆ చదువుబడిన మాటను మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు, ఒక ఇల్లుని నీవు నిర్మించాలంటే ఈ విధంగా నిర్మించాలి. అయితే ఆయన చెప్పాడు, బండ మీద నిర్మించబడిన ఇల్లు అంటే యేసుక్రీస్తు ప్రభువు మీద నిర్మించబడిన ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. అంటే వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద బడిగా కొట్టినను అది బాగుగా కట్టబడింది కాబట్టి అది కదిలింపబడమని చెప్తా ఉన్నాడు. ఈరోజు నా 2023వ సంవత్సరంలో, గతించిపోయిన సంవత్సరం మనం తిరిగి చూసుకుంటే అనేక విషయాలు మనం నిర్మించాలి అని అనుకుని ఉండొచ్చు. అనేకమైన మనం నిర్మించుకోవాలి. నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా యొక్క సమస్తాన్ని నిర్మించుకోవాలి అని మనమంతా అనుకుని ఉండొచ్చు. కొన్ని ప్రారంభించి విడిచిపెట్టేసి ఉండొచ్చు, కొన్ని ఒక దశకు వచ్చి తర్వాత మనం విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ 2024వ సంవత్సరంలోనికి దేవుడు నిన్ను నన్ను ప్రవేశింపజేశాడు. అయితే ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుడు అంటా ఉన్నాడు, మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన జీవితాలు స్థిరంగా ఉండాలి అంటే మనం వేటి మీద కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండ మీద మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలండి. దేని మీద కట్టుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువు మీద మన యొక్క జీవితాన్ని కట్టుకున్న వారమైతే దేవుడు మనల్ని కదలనివ్వడండి. ఎన్ని ఇబ్బందులు మనకు వచ్చినా, ఇక్కడ చూసాం కదా, అది ప్రవాహం వంటి జలాలే మన మీదకి వచ్చినా, వరదలే మన మీదకి వచ్చినా అవి పక్కకు వెళ్ళిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు మనలను కాచి కాపాడేవాడిగా ఉన్నాడు. అయితే ఈ మాటలతో మనం ఒకసారి వెళ్దాం. బండ మీద కట్టబడిన జీవితాలు, బండ మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా ఉంటుందో, లేదా ఏ విధంగా ఆ జీవితం ఉంటుందో మీకు చూపిస్తానండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం మనం వెళ్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూద్దాం.
ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగం మనం చూస్తే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1-2 భాగాలు మనం చదవడం జరిగింది. ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడైన యెహోవా మానవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ గ్రంథము ఏదో ఎవరో కల్పించి రాసిన మాటలు కాదండి. యెహోషువ గ్రంథం ఎవరో అనుకుని రాసిన మాటలు కాదు, ఎవరో ఊహించి రాసిన మాటలు కాదు. ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి అక్షరానికి చాలా విలువైంది. అంతబడే కాకుండా ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. చరిత్రలో ఉన్న విషయాలు రాయబడ్డాయి, చరిత్రలో జరిగిన మాటలు ఇక్కడ రాయబడ్డాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే యెహోషువ చరిత్రలో ఉన్నవాడు. అయితే ఈ యొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వ్యక్తితో మాట్లాడుతాడు. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయులను మోషే నడిపించాడు. ఆ 40 సంవత్సరాల ఐగుప్తులో కట్టిన బానిసత్వంలో కట్టిన ఆ పరిస్థితిలో ఉన్న వారిని ఆ యొక్క ఐగుప్తు చెరలో నుండి మోషే బయటకు తీసుకుని వచ్చి ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిపైన ఉందంటే ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యత, ఇశ్రాయేలీయులను ముందుకు నడిపించే బాధ్యత ఎవరి మీద ఉందంటే యెహోషువ మీద దేవుడు పెట్టడం. ఈ రోజు కూడా మనం 2023 సంవత్సరంలో మనం నడిచాం, ఎన్నెన్నో చేద్దాం అనుకున్నాం, ఇవేవో సాధిద్దాం అనుకున్నాం. ఈ రోజు మనం ఇక్కడ మందిరంలోకి మనం రావడం జరిగింది. దేవుడు మనతో కూడా అంటున్నాడు, యెహోషువతో అంటున్నాడు, నేను నీవు అడిగింది ఇవ్వబోతా ఉన్నాను, నీవు ఆశించింది నేను ఇవ్వబోతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ మనం చూసాము, దేవుడైన యెహోవా మాట్లాడుతా ఉన్నాడు, నీకు ఆ యెరికో పట్టణాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. అయితే యెరికో పట్టణాన్ని మనం ఆలోచన చేస్తే ఆ పట్టణం చుట్టూ ఏముంది? గొప్ప ప్రాకారం ఉందండి. ఆ పట్టణం చుట్టూ బలమైన ప్రాకారము ఉంది అని మీకు తెలియజేస్తాము. అయితే ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాకారాన్ని దాటి వీరిని స్వాధీనం చేసుకోవాలి, దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అసలు ఎందుకు ఇశ్రాయేలీయులు ఇంత దూరం వచ్చారని ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉన్నారు. అయితే అనేక సంవత్సరాలు ప్రయాణం చేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. యెరికో చుట్టూ ఏముందంటే ఒక గొప్ప ప్రాకారం ఉంది. అయితే ఈ ప్రాకారం చాలా బలమైన ప్రాకారం, చాలా ఎత్తైన ప్రాకారం, చాలా బలమైన ప్రాకారం ముందు ఇశ్రాయేలీయులు నిలబడి ఉన్నారండి. అయితే ఈ ప్రాంతంకి వచ్చేసరికి దేవుడని యెహోవా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నేను నీకు ఆ దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాను. మనందరికి తెలుసు యుద్ధం ఎలా ఉంటది, చాలా భయంకరంగా ఉంటది కదా యుద్ధాలు అనేవి. శత్రువు చేతిలో బాణాలు ఉంటాయి, శత్రువు చేతిలో బలమైన ఆయుధాలు ఉంటాయి యుద్ధం చేయడానికి. అయితే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీవు ఏ విధంగా యుద్ధం చేయాలంటే ఇక్కడ చూద్దాం, మీరందరూ యుద్ధ సన్నద్ధులై 3-4 వచనాల్లో మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్క మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయొచ్చు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్మ బోరులను పట్టుకుని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరులను ఊదవలించాలని మనం చూస్తా ఉన్నాము. దేవుడు చెప్తున్న మాట ఆయన అంటా ఉన్నాడు, అక్కడ యుద్ధము జరగాలి, ఈ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి. అదే దేవుడు చెప్తున్న ఈ యొక్క యుద్ధం సాదాసీదా యుద్ధం కాదండి. మనందరికీ తెలుసు యుద్ధం అంటే ఇప్పుడు ఆ పాలస్తీన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతా ఉంది. ఎలాగా రాకెట్స్ వేస్తా ఉన్నారు, రాకెట్స్ ఢీకొంటా ఉన్నాయి. యుద్ధం అంటే ఈ విధంగా ఉంటది. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే విభిన్నమైన యుద్ధం చేయాలి, మీరు
విభిన్నమైన యుద్ధానికి మిమ్మల్ని నేను పంపిస్తాం. ఆ యుద్ధం మీరు ఎలా చేయాలంటే మీరు ఈ పట్టణం చుట్టూ తిరగాలి. ఈ పట్టణం చుట్టూ 1 కాదు 2 కాదు 7 మార్లు మీరు తిరగాలని చెప్తాం. ఇది చేయాలంటే దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు, దేవుడి నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలంటే చేయవలసింది ఒకే ఒకటండి, దేవుడికి మనము విధేయులుగా మనం జీవించాలి. మొదటిగా నేను తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజున మనం చేయవలసిన పని ఒకవేళ 2023వ సంవత్సరంలో మనం విధేయులుగానే మేము అనేకమైన విషయాలు దేవుడు ఇవ్వాలని, అనేకమైనవి మనం పొందుకోకుండా మనం ఉండిపోయామేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ రోజున మీరు పొందుకోవాలంటే, మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మీరు చేయవలసిన పని మీరు దేవునికి విధేయులుగా జీవించాలి. మరి విధేయత మన జీవితంలో ఉందా? ఒకవేళ విధేయత మనం లేకపోయినట్లయితే ఈ రోజున ప్రభు అంటా ఉన్నాడు, నీవు విధేయులుగా జీవించాలి. మొదటి మాట, దేవునికి నీవు విధేయులుగా జీవించాలి. ఈ రోజున 2024వ సంవత్సరంలో ప్రభు అడుగుతా ఉన్నాడండి, నీవు కోరేది నీవు పొందుకోవాలంటే, దేవుడి నుండి మనం ఆశించేది మనం దక్కించుకోవాలి అంటే మనం చేయవలసిన పని మనము దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడాలి. ఇక్కడ మనం చూస్తాము, ఇశ్రాయేలీయులు ఇక దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. ఈ దేశం ముందు నిలిచి ఉన్నారు. ఇదే దేవుడు అంటా ఉన్నాడు, నేను ఈ దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, మీరు విధేయులుగా ఈ దేశం చుట్టూ మీరు తిరగాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ మనకు కనిపిస్తుంది. 8వ వచనం మనం చదువుదాం. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు. ఇశ్రాయేలు జీవితంలో వారెన్నడూ చేయని యుద్ధం చేస్తా ఉన్నారండి. ఏ మానవుడు చేయని యుద్ధం వీరు చేస్తా ఉన్నారు. ఎలాగంటే వీరు అనేకమైన యుద్ధాలు మనం చూస్తాం, రక్తము చిందించబడుతుంటది. అనేకమైన యుద్ధాలు మనం చూస్తూ ఉంటాం. అనేకలో ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు అని మీకు తెలియజేస్తా ఉన్నానండి. ఇక్కడ కూడా అంతే, మీ యొక్క మనుషులు విధేయత చూపించారు, దేవుడు చెప్పిన మాట వింటా ఉన్నారండి. చాలా మంది అనొచ్చు, ఏమొస్తుందో నీకు చర్చకు వస్తూ ఉంటే, ఏమి పొందుకుంటున్నావు నువ్వు చర్చకు వస్తూ ఉంటే, అనేక సంవత్సరాలుగా వస్తా ఉన్నావే, నీ బలహీనత వెళ్ళలేదు, అనేక సంవత్సరాలుగా వస్తూ ఉన్నావే, నీవు అనుకున్నవి సాధించలేకపోతూ ఉన్నావు అని అనవచ్చు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున వాక్యంలో ప్రభు అంటా ఉన్నాడు, నీ విధేయులుగానే ఉన్నట్లయితే, దేవుడు చెప్పింది నీవు చేయగలిగినట్లయితే ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడంటే. ఎన్ని ఈ ఆటంకాలు మనకు వచ్చినా సరే ప్రభు మనకి విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒక చిన్న వ్యక్తి గురించి మీకు తెలియజేస్తానండి. ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేస్తాను. సెల్వెన్సన్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఒక చిన్న వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడే డిగ్రీ చదువుకుని డిగ్రీ పూర్తి చేసిన ఒక మంచి ఉద్యోగం ఏంటంటే అతను దేవునికి విధేయుడిగా జీవిస్తుంటాడు. ప్రతి దినము వాక్యం చదువుతాడు, ప్రతి దినము ప్రార్థనలు గడుపుతున్నాడు, ప్రతి దినము దేవునితో సహవాసము ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఎంత ప్రయాసపడినా అతనికి ఉద్యోగం రావట్లేదు. అతను ఆశించిన అతను పొందలేకపోతా ఉన్నాడు. అయితే ఒక రోజు అతని సహోదరు అతని దగ్గరికి వచ్చి అంటా ఉంది, తమ్ముడు నిన్ను ఒక ఉద్యోగంలో పెడతాను. అయితే చివరికి ఏదో ఉద్యోగం సంపాదించాడు. ఒక ఉద్యోగంలో అతను చేరాడు. ఎంత వచ్చిందో తెలుసా? అనుదినము ప్రార్థన చేస్తున్నాడు, అనుదినము దేవునితో గడుపుతున్నాడు, అనుదినము దేవునితో సాగుతున్న వ్యక్తి అతను పొందుకుంటుంది కేవలం ఒక 1500 రూపాయలు మాత్రమే ఆ దినంలో అతను చేతికి వచ్చేదన్న. వారం రోజులు కాకముందే తన అద్దెలు పోగా, తన ఆహారం పోగా అతని చేతిలో చాలా కొద్ది డబ్బులు మాత్రమే మిగులుతున్నాయి. అయినా సరే ప్రభువా నా జీవితం ఎలా ఉంది, నా బ్రతుకు ఈ విధంగా ఉందని చెప్పి ఆ సెల్వెన్సన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి దూరం పెట్టకుండా అతను చేస్తున్న పని ఒకే ఒక పని చేస్తున్నాడండి. దేవునికి విధేయుడిగా ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటా ఉన్నాడు. క్రమేపీ ఏం జరుగుతుందంటే తన జీవితంలో ప్రమోషన్స్ రావడం ప్రారంభమైంది. ఈరోజు మనం అందరం మొబైల్స్ వాడుతున్నాం కదా. ఎంతమంది చేతిలో మొబైల్స్ ఉన్నాయి? మొబైల్స్ వాడుతున్నాం కదా. అయితే జియో సిమ్ మనందరం వాడుతూ ఉన్నాము. అయితే ఈ జియో సిమ్ ఏదైతే ఉందో, జియో సిమ్ మనం వాడుతూ ఉన్నాం కదా.
ఈ జియో సిమ్ ని మనం వాడడానికి ఆ యొక్క హెడ్ ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజు నీ యొక్క సెలవు ఆ నెట్వర్కింగ్ ఆ విషయాల్లో ఉన్నతమైన స్థానంలో కొన్ని లక్షల రూపాయల జీతం ఈ రోజు ఆయన తీసుకుంటా ఉంటాడు. ఈ రోజు ఆయన చెప్తున్న మాట, మీరు దేవుడికి విధేయులుగా ఉండండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడని తెలియజేస్తాడు. ఆయన ఆ యొక్క తన యొక్క సొంత అనుభవంలో నేను మాట్లాడుతున్నాడు. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాడు. ఈ రోజున కొన్ని లక్షల రూపాయల నెలకి, ఒక నెల కొన్ని లక్షల రూపాయలు ఆయన ఆ యొక్క ఉద్యోగంలో ఆయన సంపాదిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మొదటిగా మీకు తెలియజేస్తాను, మనం విధేయులుగా ఉంటే దేవుడు మనం విడిచిపెట్టాడు. మనం విధేయులుగా ఉంటే దేవుడు మనను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఈరోజు స్వతంత్రించుకోవాలి. ఈ విషయాన్ని మన యొక్క హృదయంలోకి మనం తీసుకోవాలండి. మరి గడిచిన కాలంలో మనం విధేయులుగా ఉన్నామా? సంఘానికి విధేయులుగా ఉన్నామా? సంఘంలో జరుగుతున్న విషయాల పట్ల మనం విధేయులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు నీ తీర్మానంతో మనం వెళ్ళాలి. దేవుడి యొక్క కార్యాలు నేను విధేయుడిగా ఉంటాను, సంఘానికి నేను లోబడి ఉంటాను, దైవజనునికి నేను లోబడి ఉంటానని ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఎవరి కోసం అంటే, ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించుకుంటుంది. నీ జీవితం నీవు ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా నీవు జీవిస్తా ఉంటే ఖచ్చితంగా వాక్యం చెప్తున్న మాట, నీవు సంఘానికి లోబడాలి, నీవు కుటుంబానికి లోబడాలి. కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా జీవించాలి ఒక వ్యక్తిగా, సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు జీవించాలని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి విధేయత మనలో ఉండాలి అని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మనము విధేయులుగా మనం జీవించాలి. ఇక్కడ 20వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక విషయం జరిగింది. యాజకులు బూరలు ఊదగా ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును స్వాధీనము చేసుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్న అద్భుతము, ఇది సైన్స్ కి అందని అద్భుతం, ఇది దేవుడు చేసిన అద్భుతం అని మీకు తెలియజేస్తాము. ఇది మానవుడికి అసాధ్యమే. కొన్నిసార్లు మానవుడు అనేక విషయాలు చేయలేడు, మనం అనుకున్నవి మానవుడు చేయలేడు. కానీ మనము ఊహించనివి చేసేవాడు మన దేవుడు. మనము ఊహించలేని కార్యాలు ఆయన చేసేవాడు. ఎప్పుడు చేస్తాడనంటే, మొదటిగా మనం చూస్తా ఉన్నాము, మనము ఆయనకు విధేయత చూపించినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా ఇక మనం చూస్తా ఉన్నాము, దేవుడు అద్భుతాలు చేసేవాడు. మన జీవితంలో విధేయత మన జీవితంలో ఉంటే ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలీయులకు వాళ్ళు డైరెక్ట్ యుద్ధం చేయలేదు, దేవుడి వారి పక్షాన యుద్ధం చేసి ఆ దేశం చుట్టూ ఉన్న ప్రాకారాన్ని సైతము ఆయన బలంగా ఉన్న ప్రాకారాన్ని, శక్తి కలిగిన ప్రాకారాన్ని, ఎత్తైన ప్రాకారాన్ని ఆయన ఏం చేశాడు? కూల్చివేశాడు అనమాట. ఎప్పుడు కూల్చివేశాడంటే, వాళ్ళు విధేయత చూపి దాని చుట్టూ తిరిగినప్పుడు. విధేయత మన జీవితంలో ఉండి విధేయతతో ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో మనం గోచరినట్లయితే, ఆయన సన్నిధిలో మనం ఆయన చుట్టూ మనం కనుక తిరిగినట్లయితే, ప్రభువా నాకు దీన్ని అనుగ్రహించు, ప్రభువా దీన్ని నా నుండి తీసివే, ప్రభువా దేవా నాకు ఇది కావాలని మనం అడిగినట్లయితే ప్రభు మన జీవితంలో ఆ కార్యం చేసేవాడు. మరి నమ్ముతామే వచ్చిన మనం ఇది నమ్మే వారిగా ఉండాలండి. దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనం నమ్మినట్లయితే ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడండి. సామెతలకు గ్రంథం మనం విన్నట్లయితే 3వ సామెతలు మనం చూద్దాం. విధేయత గురించి ఒక మాట మనం చూద్దాం. మొదటి వచనం చూద్దాం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకము నువ్వేం చేయాలి? గైకొనాలి. దేవుని మాటలు విని విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకుని విధేయత చూపించి వాక్యానికి మన వాక్యానుసారంగా జీవిస్తే, ఇక్కడ చెప్తా ఉన్నాడు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచి సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును.
అయితే దేవునికి విధేయత చూపించి ఆయన వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకుని మనం జీవిస్తే అనగా ఉన్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు శాంతిని ఇస్తాను. ఈ రోజున మానవుడికి డబ్బు ఉంటుంది కానీ శాంతి ఉండలేదు. ఈ రోజున ఎవరైనా ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళిపోయి మనం అడిగి నాకు నిద్ర కావాలని అంటే ఎవరైనా ఇస్తారండి? మీకు 1,00,000 రూపాయలు ఇస్తారు, నాకు నిద్ర కావాలని, మంచి సుఖ నిద్ర కావాలంటే ఇస్తారా? ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నీవు విధేయుడిగా జీవిస్తే నీకు శాంతిని ఇస్తాను, నీకు నెమ్మదిని నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాను. అంతబడి కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే 6 చివరిలో చూద్దాం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను అని చెప్తాను. 7 చివరిలో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం నేను ఇస్తాను అంటా ఉన్నాడు. అయితే దేవుడి వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే, దేవుడి వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ప్రభు చెప్తా ఉన్నాడు, నీకు కావలసినది నేను ఇచ్చేవాడిగా, నీవు అడిగినది నేను నీకు ఇచ్చేవాడిగా నేను ఉన్నానని తెలియజేస్తాను. మరి విధేయత మన జీవితంలో ఉందా? మరి ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఏ విషయాల్లో దేవునికి మనం అవిధేయతగా ఉంటా ఉన్నామో, ఏ విషయాల్లో దేవునికి మనం అవిధేయత చూపిస్తూ ఉన్నామో ఒకసారి దేవుడి సన్నిధిలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని, దేవా ఈ విషయాలను 2027 సంవత్సరంలో అవిధేయతగా జీవించినట్లయితే నన్ను క్షమించు ప్రభువా. 2023 సంవత్సరంలో నీకు నేను అవిధేయతగా బ్రతికినట్లయితే ప్రభువా నన్ను క్షమించండి ఈ రోజు చెప్పగలిగినట్లయితే ప్రభు క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన నూతనమైన ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీవు కనుక విధేయత చూపిస్తే ఆయన గొప్ప కార్యం మన జీవితంలో చేసేవాడిగా ఉన్నాడని మీకు తెలియజేస్తాం. లూకాసు వార్త ఒక వ్యక్తిని మీకు చూపిస్తాం విధేయత గురించి. 19వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన జక్కయ్య అనుమాను పెరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగేరును గాని ఇండుట వలన చూడలేకపోయింది. మనం జక్కయ్య అనే వ్యక్తిని ఇప్పుడు చూస్తా ఉన్నాం. మన జీవితంలో ఉండవలసిన మొదటిగా విధేయత మనం కలిగి ఉండాలి. ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తిని చూస్తా ఉన్నాము. ఇతనికి ఒక ఆశ ఉన్నది. జక్కయ్య అనే వ్యక్తికి ఏం ఆశ ఉందండి? ఒక ఆశ ఉంది. యేసు ఎవరు అని ఆయనకు ఒక ఆశ ఉంది. ఈరోజు యేసు ప్రభు ఎవరు అని తెలుసుకున్నావు? ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు ఎవరు అనే ప్రశ్న అడిగితే నువ్వేం చెప్తావు? ఈ రోజున ఆయన చాలా మంచి అయినండి, నాకు తెలుసు, నేను చాలా వాక్యాలు నేను విన్నాను. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. యేసయ్య ఒక దేవుడు అండి అని చెప్తారు చాలా మంది. అయితే ఇక్కడ వాక్యంలో మీకు చూపిస్తాను ఆయన ఎవరు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం వెళ్దాం. ప్రభు చెప్తున్నాడు నేను ఎవరినో ఆయన చెప్తా ఉన్నాడు. 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. 14వ వచనంలో చూస్తాం. ఆ వాక్యం ఏమైందండి? 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఇక మనం చూస్తాం ఆయన యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన ఆదిలో ఉన్నవాడండి. ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆదిలో ఉన్నాడు. అంటే సమస్త సృష్టి చేయబడక ముందు ఈ సూర్యుడు చంద్రుడు సమస్తం ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టి చేయబడక ముందు ఉన్నవాడు ఆయన. మనం ఇదేదో కిట్టగా చెప్పట్లేదు ఈ మాటలు. ఎక్కడ చెప్తున్నాం? దేవుని లేఖనాల్లో రాయబడిన మాటలు, ఇక పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన ఆదిలో ఉన్నవాడు, సమస్త సృష్టి చేయబడక ముందు ఆయన ఉన్నవాడండి. ఈ విషయాన్ని ఈరోజు గ్రహించాలి. మరి గ్రహించావా? యేసు క్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన సమస్త సృష్టిని సృజించిన దేవుడై ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తాను. కలిగి ఉన్నదే నీవు, ఆయన లేకుండా కలుగలేదు అని చెప్తా ఉన్నాడు వాక్యంలో. అంటే సమస్త సృష్టిని నువ్వు చూసినప్పుడు చాలా మంది అంటారు, ఈ రోజున దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు అని చెప్తా ఉన్నారు అనేక మంది. జ్ఞానం ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి అలా అంటున్నారు. కానీ చివరి దశలోకి వచ్చేసరికి ఏమంటారంటే, దేవుడు ఉంటే నన్ను చేర్చుకో దేవుడు ఆనరిస్తా అంటున్నారు.
చాలా మంది ఈ విధంగా ఉన్నారు ఈరోజు. కానీ వాక్యాలను చూపిస్తా ఉన్నాను. ఆయనతో నేను ఈ యొక్క సృష్టిని సృజించాను, ఈ కొండలను, ఈ లోయలను, ఈ సముద్రాన్ని, సమస్త జీవరాశులను నేను సృజించానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇది దేనికోసం సృజించాడో తెలుసా? ఆయన కొరకు ఆయన సృజించాడని మాట చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే దేని కొరకు ఆయన సృజించాడంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16-17 అక్కడ ఉంటది. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ఫర్ హిమ్ అనే మాట చూస్తాం అన్నమాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16-17 ఆకాశమందున్నవనియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. ఇక్కడ వాక్యము తేటగా నీకు నాకు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. సర్వమును, అవి నీకు కంటికి కనిపించేవైనా, నీ కంటికి కనిపించనివైనా సరే, నీకు కనిపించే సమస్తం ఏదైతే ఉందో అది సర్వమును ఆయన ద్వారా సృజింపబడెను. నీ సృష్టికర్తను ఈ రోజు నీవు తెలుసుకోవాలి. నీ సృష్టికర్త ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, ఈ యొక్క సమస్తము నేను నిర్మించాను, నేను సృజించాను. ఈరోజు నీవు దేన్ని ఆరాధిస్తున్నావు? ఈ రోజున ఇక్కడ నీవు దేని ముందు సాగిలపడాలంటున్నాడు అంటే, నీవు దేవుని ముందు సాగిలపడాలి. బైబిల్ గ్రంథంలో ఒక వేరే మానవుని పూజించినట్టు ఉన్నదండి. వేరే మానవుని, వేరే రూపాన్ని పూజించినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూడలేదు. అదే దేన్ని వాళ్ళు ఆరాధించారు తెలుసా? క్రిస్మస్ లో మనం చాలా మనం విని ఉన్నాం. క్రిస్మస్ లో జ్ఞానులు వచ్చి ఎవరిని ఆరాధించారు? యేసుక్రీస్తు ప్రభువు ముందుకు వచ్చి వాళ్ళు సాగిలపడ్డారండి. అంతేకాకుండా ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే ఈ లోకంలో యేసు ప్రభు జీవించి ఆరోహణమవుతున్న సమయంలో కూడా స్త్రీలు వచ్చి ఏం చేస్తారంటే ఆయన ముందు సాగిలపడి ఆయనను పూజించిరనే మాట మనం చూస్తాము. ఈ మాటలు ఎందుకు మీకు తెలియజేస్తామంటే, ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుడు అని చెప్పగలిగారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చూస్తాము. ఆ దేవుడు చేసిన కార్యం ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఎంతగా శ్రమ పడ్డాడు, ఎందుకు ఎంతగా వేదన పొందాడు అని నువ్వు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇంగ్లీష్ లో హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అంటే తనలో ఉన్న దైవత్వాన్ని సైతము ఆయన ఏం చేశాడు? ఆ రిక్తునిగానే చేసుకుని తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి మానవుడిగా అవతరించాడండి యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు అవతరించాడు? కేవలం నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి ఆ విధంగా వచ్చాడండి. ఇంత గొప్ప ప్రభువుని నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. అయితే ఈ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నాకు విధేయుడిగా జీవించు. నీవు విధేయుడిగా జీవించినట్లయితే నేను హెచ్చిస్తాను. మరి ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు నీకు ఉన్న సమస్యలు తొలగించినంత కష్టమా? లేనే లేదండి. మన సమస్యలు పెద్దవి కాదు, మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు అని ఈరోజు విశ్వాసం దగ్గరించి వెళ్ళాలి. మరి ఆ విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి. మొదటిగా దేవునికి మనము విధేయులుగా మనము జీవించేవారుగా ఉండాలి. చక్కగా అంటా ఉన్నాడు, యేసు ఎవరు అంటా ఉన్నాడు. చివరికి ఆ వ్యక్తి యేసుని కనుగొన్నాడని. జక్క ఏం చేశాడు తెలుసా? యేసయ్యా నీవు నా ఇంటికి రా అన్నాడు అనమాట. నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని యేసు ప్రభు అంటే, జక్కయ్య తన ఇంటిలో జక్కయ్య యేసయ్యకి స్థానం ఇచ్చాడు. మరి ఈ రోజున నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇస్తావా? యేసుక్రీస్తు ప్రభు
నా దేవుడు, నా రక్షకుడు నా పాపము నుండి, నా అతిక్రమం నుండి, నా దోషము నుండి ఆయన నన్ను పరిహరించగలడు అని నువ్వు కనుక స్థానం ఇచ్చినట్లయితే, నీ నోటితో యేసు ప్రభువు నా రక్షకుడు అని ఒప్పుకున్నట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేసేవాడిగా ఉన్నాడు. అదే మనం చూసాము. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో విధేయత వాళ్ళు చూపించారు. మొదటిగా వాళ్ళు గొప్ప విజయాన్ని వాళ్ళు చూశారండి. ఇప్పుడు రెండవ మాటలను మనం వెళ్దాం. 7వ అధ్యాయం మొదటి వచ్చింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచ్చింది. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు మునిమనుడును జబ్ది మనుడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించిన. చాలండి. మరి ఈరోజు ఎంతమంది భోజనం చేసి వచ్చారు? అందరూ భోజనం చేసి వచ్చారా? ఎవరు భోజనం చేసి రాలేదు కదా, త్వరగా వెళ్ళిపోదాం. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇక్కడ రెండో మాటను మనం వెళ్దాం. రెండో మాట, స్థిరమైన విశ్వాసులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరమైన విశ్వాసులుగా ఉండాలి. దేవుని బిడ్డలు అస్థిరులుగా ఉండకూడదండి. స్థిరత్వం అంటే అస్థిరత్వం లేకపోవడం, అంటే స్టడీగా ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో స్టాండ్ ఫాస్ట్ ఫెయిత్ అన్నమాట. మనము ఏం కలిగి ఉండాలంటే నిలకడైన విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని అస్థిరులుగా ఉండకూడదు. చర్చలో ఉన్నప్పుడు భక్తిగా చాలా చక్కగా అన్ని విషయాల ముందుంటూ లోకంలో ఉన్నప్పుడు లోక సహోదరులతో కలిసినప్పుడు వాళ్ళతో కలిసి మనం వెళ్ళిపోకూడదు అన్నమాట. లోకానుసారమైన ఆటపాటల్లో, లోకానుసారమైన పాపపు జీవితంలో మనము ఎంత మాత్రం ఉండకూడదు. ఇక్కడ మనము ఏ విధంగా ఉండాలంటే, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులకు ఎరుకో పట్టణాన్ని అనుగ్రహించాడు. ఈ దేశాన్ని యావత్తును స్వాధీనం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. 7వ వచనం మొదటి వచనం చూస్తే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఈ రోజున మానవుడి జీవితం కూడా ఈ విధంగా కనిపిస్తా ఉంది. ఏంటి అని అంటే, తిరుగుబాటు లక్షణము మానవుడి జీవితంలో కనిపిస్తా ఉంది. అవును, దేవుడిచ్చిన ఆస్తిని బట్టి, దేవుడిచ్చిన సంపద, చదువు, ఉన్న విద్యను బట్టి మానవుడు చేస్తున్న కార్యం, మానవుడు చేస్తున్న పని ఏంటి అంటే తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. మానవుడు దేవుడికి తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. ఇక దేవుడు నాకు అవసరం లేదు, దేవుడితో నాకు పని లేదు అని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఏం చేసినట్టు, ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడు. ఏం తిరుగుబాటు చేశాడు తెలుసా? దేవుడు వద్దన్నది, దేవుడు ఏదైతే చెప్పించాడో దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయాడు, కానీ ఈ విషయం యెహోషువకి తెలియదు అన్నమాట. అంటే ఇశ్రాయేలులను ఈ యొక్క స్వాధీనం చేసుకోవడానికి ఒక లీడర్ని పెట్టారు. అతని పేరు యెహోషువ. అయితే యెహోషువకి ఈ తిరుగుబాటు గురించి ఎంత మాత్రమో తెలియదు అన్నమాట. అయితే తెలియకుండా అతను ఏమన్నాడంటే, ఇప్పుడు మనం ఎరుకోని స్వాధీనం చేసుకున్నాం కదా, ఇదే రీతిగా హాయి అనే ఒక పట్టణం ఉంది, ఈ పట్టణాన్ని కూడా మనము స్వాధీనం చేసుకున్నాం అంటాడు అన్నమాట. అది కొంతమంది పంపిస్తాడు. హాయి అనే పట్టణం ఏ విధంగా ఉంది? అది బలం కలిగిందా, శక్తి కలిగిందా, ఎంతమంది అక్కడ నివసిస్తా ఉన్నారు, ఎంతమంది మనము వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకుందాం అని చెప్పి కొంతమంది పంపిస్తే వాళ్ళు చూసి వచ్చేసారు అన్నమాట. యెహోషువ, చాలా కొద్ది మంది వెళ్తే మనము హాయిని మనం పట్టేసుకోవచ్చు, హాయిని మనము ఆ పట్టణాన్ని మనము స్వాధీనం చేసేసుకోవచ్చు అన్నారు అన్నమాట. అయితే యెహోషువ ఏమనుకున్నారంటే, వాళ్ళు చెప్పినట్టే వెళ్ళి పట్టేసుకుందాము అన్నాడు అన్నమాట. కొంతమంది వెళ్ళారు. ఇక్కడ 5వ వచనం మనం చూద్దాం ఏం జరిగిందో. హాయి వారు ఏం చేశారంటే 36 మనుషులను హతము చేసిరి. ఏం చేశారు? ఇశ్రాయేలీయులు శక్తి కలిగిన వారు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు, వాళ్ళు ఏం చూడాల్సి వచ్చిందంటే అపజయాన్ని వాళ్ళు చూడవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేశారు. దేవుడి సన్నిధి వారితో లేదు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ హాయి పట్టణం మీదకి వెళ్ళారు ఇశ్రాయేలీయులు, కానీ వాళ్ళు విజయాన్ని పొందలేకపోయారు. అస్థిరత్వం వచ్చేసింది.
దేవుడికి అవిధేయత వాళ్ళు చూపిస్తా ఉన్నారు. దేవుడు ఇచ్చిన స్వాధీనం చేసేసాడులే, ఇక మాకు ఇంకా తిరుగులేదనుకున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, వాళ్ళు అస్థిరులుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, దేవునికి అవిధేయులుగా మనం జీవించినట్లయితే అస్థిరమైన భక్తి జీవితం, లోకపు జీవితం, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దైవికమైన జీవితం, మనం ఈ విధమైన అస్థిరత్వంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఈ విధమైన పరిస్థితులు ఎదురవుతాయండి. ఈ విధమైన గడ్డు పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది. మరి మనము ఈ పరిస్థితులు మనం దాటి వారంగా ఉండాలి. ఈ అస్థిరత్వాన్ని మనము దూరం చేసుకునే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అస్థిరత్వం ఉంటే లేదా భక్తిలో ఈ యొక్క హెచ్చు పైకి వెళ్ళడం, మన కిందకి పడిపోవడం, లేదా యేసుక్రీస్తు ప్రభువుకి మనం దూరంగా జీవించినట్లయితే, ఈ లోకాన్ని మనం ప్రేమించినట్లయితే మన జీవితంలో ఎంత మాత్రం మనము ఆశీర్వాదాలు చూడలేమని మీకు తెలియజేస్తున్నానండి. లూకా సువార్త 18:18 చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతా ఉన్నాడు ఒక ప్రశ్న. ఒక అధికారి సద్బోధకుడా, నిత్య జీవమునకు ఆయనను అడిగెను. అందుకు యేసు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాడు. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతనిని చూచి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెంచంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారితో ఒక వ్యక్తి వచ్చే ప్రశ్న అడిగాడు. ఇక ఆ ప్రశ్నకు ప్రభు సమాధానం చెప్పి ఏమంటాడంటే, నీకు కలిగి ఉన్నదంతా ఇచ్చేసి నన్ను నీవు వెంబడించు అని చెప్పారు అన్నమాట. కానీ ఆ వ్యక్తి విధేయత చూపించలేకుండా ఏం చేస్తాడంటే, నిన్ను నేను వెంబడించలేనయ్యా అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఏమి కోల్పోయాడు ఆ వ్యక్తి అంటే, గొప్ప అపోస్తలుడిగా ఉండే ఆ వాక్యాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభు 12 ఉంది తన నోటితో పిలిచాడు, మీరు నాకు అపోస్తలుగా ఉంటారు. ఈ యొక్క వ్యక్తిని కూడా ఆయన అడిగాడు, నీవు నన్ను వెంబడించు. అయితే గొప్ప ఆశీర్వాదాలను మనం కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. చిన్న అవిధేయత ఏం చేస్తుందంటే గొప్ప ఆశీర్వాదం రాకుండా చేస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఒప్పుకో. అందుబట్టి కాకుండా స్థిరమైన విశ్వాసం కలిగి, స్థిరమైన భక్తి జీవితం కలిగి నీవు జీవించేవాడిగా, జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి అని మీకు తెలియజేస్తాము. స్థిరమైన విశ్వాసం గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు మనమందరం వచ్చేవలసిన పని. ప్రభు కార్యములంటే ఎప్పటికీ మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి మనము చూపే వరంగా ఉండాలండి. 2023వ సంవత్సరం గతించిపోయింది. అనేకమైన మీటింగ్స్ మనం పాల్గొనలేకపోయామేమో. దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం చులకనగా చూసి మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి ముందు వెళ్తారు, మనం వెళ్ళక్కర్లేదు, వీళ్ళు వెళ్ళి ముందు కూర్చుంటారు అని అనుకుని అనేక సార్లు మనం నిర్లక్ష్యం చేశామేమో. ఈరోజు ప్రభు అంటా ఉన్నాడు, ప్రభు కార్యాభివృద్ధి అందు అంటే దేవుని కార్యాల పట్ల మనము ఏ విధంగా అంటే శ్రద్ధ కలిగి చక్కగా ముందు ఉండేవారంగా ఉండాలండి. ఇందాక సమయం ఇచ్చారు, ప్రార్థన చేయమని. ప్రార్థన ఇచ్చారంటే మనము నేను ముందు ఉండాలని చెప్పి మనం ముందుకు రావాలి. ఆ విధమైన ఆ స్పిరిట్, ఆ ఆత్మ మనం కలిగి ఉండాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుబట్టి కాకుండా ఇచ్చే ప్రతి అవకాశంలో కూడా మనము ముందు ఉండాలి, స్థిరంగా మనం ఉండాలి అని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చర్చిలో ఎంత స్థిరులుగా మనం ఉంటున్నామో లోకంలో కూడా అంతే స్థిరులుగా మనం జీవించే వారంగా ఉండాలి. మనం చివరికి వస్తా ఉన్నాం. చివరిలో ఒక మాట చదివి మనం ముగించుకుందాం, సమయం అవుతుంది కాబట్టి. ఈరోజు
న్యూ ఇయర్ కాబట్టి త్వరగానే మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చివరిగా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని అని స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం స్థిరంగా ఉన్నామో మన యొక్క విశ్వాస జీవితం ఏవైతే పడేయాలని చూస్తున్నాయి, ఏవైతే అపవిత్రమో లేదా ఏవైతే సాతాను ఇచ్చలో ఆ కోరికలు ఏవైతే నీ భక్తి జీవితాన్ని పడేయాలని చూస్తా ఉన్నాయో వాటి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు. ప్రభు అంటా ఉన్నాడు, నీవు స్థిరంగా పడిపోకుండా నువ్వు కాచుకోవాలి. ఈ నూతనమైన సంవత్సరం ప్రభు అంటా ఉన్నాడు, మొదటిగా నీ విధేయత చూపించు, రెండవది స్థిరమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి ఈ 2024వ సంవత్సరంలో మనందరినీ దేవుడికి ఇష్టలుగా ఆయన నడిపించి ఆయన మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు మన మనకిలో దీవించి ఆశీర్వదించునుగాక.